ఐపీఎల్ 2026 సీజన్ లో మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. సీజన్ ఆరంభంలో తడబడిన జట్లు ఇప్పుడు విజయాలతో దూసుకుపోతున్నాయి. కొన్ని జట్లు గెలుపుల కోసం తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఐపీఎల్ మధ్యలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026 షెడ్యూల్లో స్వల్ప మార్పులను చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లకు సంబంధించిన వేదికలను స్వాప్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 26వ తేదీన అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3:30 గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈ మ్యాచ్ వేదికలను చెన్నైలోని చిదంబరం స్టేడియానికి మార్చారు. ఇక మే 21న ఈ రెండు జట్ల మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7:30 జరగాల్సిన మ్యాచ్ ను అహ్మదాబాద్ కు మార్చారు. ఇలా ఎన్నికల కారణంగా ఇటు మ్యాచ్ అటు మ్యాచ్ ఇటుగా మార్చేసింది బీసీసీఐ. కాగా ఐపీఎల్ 2026 సీజన్ లో ఇప్పటి వరకు 21 మ్యాచ్లు జరిగాయి. రాజస్థాన్, పంజాబ్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ టాప్ 4 లో కొనసాగుతుండగా ఢిల్లీ, గుజరాత్, లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్ 5, 6, 7, 8 స్థానాల్లో ఉండగా సిఎస్కే, కేకేఆర్ చివరి 2 స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 4 మ్యాచ్ల్లో 1 విజయంతో 2 పాయింట్లతో 9వ స్థానంలో ఉంటే గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్ల్లో 2 విజయాలతో 4 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఈ 2 జట్లు సెమీ చేరాలంటే కనీసం ఇప్పటి నుంచైనా 6-7 మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి ఉంది.